హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో నేనైతే ట్రై మెథడాలజీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో ట్రై మెథడాలజీ ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాను. సో ఈ రోజుతో నాది ట్రై మెథడాలజీ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఇవాళ అంటే ఈ వీడియో తీసే రోజు ట్రై మెథడాలజీ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నాకు ఇంకా చదవాల్సినవి అయితే ఉన్నాయి. తెలుగు మెథడాలజీ చూడాలి, అలాగే ఇంగ్లీష్ కూడా చూడాలన్నమాట. చూద్దాం. సో ఇంకో విషయం కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే నేను ఇంతకుముందు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేశాను అనమాట. సో దానికి సంబంధించి నాకు ఇంటిమేషన్ స్లిప్ అనేది ఈమెయిల్ రావడం జరిగింది. సో ఈమెయిల్ వచ్చిన ఒక 1 day తర్వాత మొన్న నైట్ 11 పైన ఈమెయిల్ అయితే వచ్చింది. దాని తర్వాత రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ టైంలో నాకు మళ్ళీ ఫోన్కి అయితే మెసేజ్ వచ్చింది. సో చెక్ చేసుకోమనేసి నాకైతే నేనైతే చెక్ చేసుకున్న తర్వాత నాకు వచ్చేసి 5th డే అనమాట ఎగ్జాము. సో 5వ తారీఖు నా ఎగ్జాము, షిఫ్ట్ 2 అనమాట. సో నాకు నెల్లూరు డిస్టిక్ వచ్చింది. సో 5వ తారీఖు ఎగ్జామ్ కాబట్టి మేబీ 1 or 2లో నాకు హాల్ టికెట్ అనేది వస్తుందన్నమాట. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత నాకు సెంటర్ ఎక్కడ పడింది అనేది మనకు తెలుస్తుంది. సో హాల్ టికెట్ రాకముందు అయితే ఏ డిస్టిక్ అనేది ఒకటే చూపిస్తుంది అనమాట. సో నాకైతే నెల్లూరు డిస్టికే, కానీ నేను సికింద్రాబాద్కి అప్లై చేశాను. నెల్లూరు డిస్టిక్ పడింది ఎగ్జామ్ సెంటర్. ఇంకా హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. సో మనకి టెట్ నోటిఫికేషన్ రాకముందు అంటే డిఎస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఆర్ఆర్బీకి చదవదాము అనేసి స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే మళ్ళీ మనకి టెట్ నోటిఫికేషన్ వెంటనే ఉంటుంది అని అన్నారు. సో అప్పుడు నేను మళ్ళీ ఇంకా వద్దులే ఎందుకు మళ్ళీ వేరే దానికి అనేసి నేను మళ్ళీ టెట్కి చదవడం స్టార్ట్ చేశాను. సో ఆర్ఆర్బీకి అలా ఆగిపోయింది అనమాట నా ప్రిపరేషను. సో చదవలేదు. సో ఏదో కొద్దో గొప్ప వెళ్ళి అటెంప్ట్ చేసేసి వద్దాము, ఎందుకు అప్లై చేసాం కదా అనేసి. సో నేనైతే 5వ తారీఖు వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయబోతున్నాను. సో చూద్దాం. అందులో పైగా నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ మార్క్స్ అంటే కొంచెం కష్టమేను. అంటే మనకు వచ్చిన బిట్స్ ఇప్పుడు మనకి ఏదో తెలిసిన బిట్సే పెడతాం అనుకోండి, తెలియని వాటిలో గెస్ చేసి పెట్టడానికి లేదు. మన డిఎస్సీ లాగా కాదు కదా. సో మనం అంటే మన ఎగ్జామ్ అంటే మనకు తెలియకపోయినా ఏదో ఒకటి గెస్ చేస్తాము, వస్తే వస్తుంది లేదంటే లేదనుకుంటాం. కానీ ఇది అలా కాదు కదా, మనకు వస్తే పెట్టాలి, లేదంటే గమ్ముగా రావాలి అంతే. నెగిటివ్ మార్క్స్తో వచ్చిన తంటానే అది. ఏం చేయాలో ఏమో, వెళ్ళైతే అటెంప్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం. సెంటర్ మరీ లాంగ్ అవుతుందో దగ్గరగా వస్తే బాగున్నాను. చూద్దాం. సెంటర్ వచ్చిన తర్వాత ఏ కాలేజీ ఏంటి అనేసి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడైతే నా ట్రై మెథడ్స్లో సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి అయితే చదవదామని స్టార్ట్ చేసినాను. సో ఇప్పుడు సిసి గురించి చూద్దాం. అండ్ మీరు ఎవరైనా అప్లై చేశారా ఆర్ఆర్బీకి? ఇది మనకి డిఎస్సి నోటిఫికేషన్ టైంలో వచ్చిన నోటిఫికేషన్ అనమాట. 8th monthలో వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఈ ఇయర్లో ఎగ్జామ్. సో మీరు ఎవరైనా అప్లై చేశారా? అప్లై చేస్తుంటే మీకు ఇంటిమేషన్ స్లిప్ వచ్చిందా? అంటే చాలా మందికి రాలేదన్నమాట. సో January 16th వరకు జరుగుతున్నాయి ఈ ఎగ్జామ్స్. చాలా మందికి ఇంకా ఇంటిమేషన్ స్లిప్ రాలేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే టెట్కి అప్లై చేసిన వాళ్ళు టెట్ ఎగ్జామ్కి అడ్డం వస్తుందేమో అని కొంచెం అటు ఇటుగా ఉన్నారు. టెట్ ఎగ్జామ్ నాకైతే నేనైతే టెట్ ఎగ్జామ్కి నాకు అడ్డం వస్తుందేమో, అది ఇది ఒకటే రోజు పడితే ఎలాగా అని అనుకున్నాను. దేవుడి దయ వల్ల ముందే వచ్చింది. నాకు 10వ తారీఖు నుంచి మన ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే నాది 5వ తారీఖే ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ఇది చాలా మందికి ఇంటిమేషన్ స్లిప్ అనేది రాలేదు. సో మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అప్లై చేశారు. సో వాళ్ళెవరికి ఇంకా రాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు అంటే టెట్ ఎగ్జామ్కి ఏమన్నా అడ్డం వస్తుందో ఏమో చూడాలి అని అనేసి. చూద్దాం. అంటే ఏంటంటే 1.5 మంది అప్లై చేశారంట 32,000 పోస్టులకి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, అలానే ఉంటుంది మరి. 1.5 మంది. సో అందరికీ ఎగ్జామ్ జరగాలంటే 3 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. 3 షిఫ్ట్లో నాది షిఫ్ట్ 2 ఎగ్జాము. 3 షిఫ్ట్లుగా అయితే ఎగ్జామ్ పెడుతున్నారు అనమాట. అయితే నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి చూద్దాం. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న ఆందోళనను తగ్గించాలి అని చెప్పింది NCF 2005 చెప్పింది. అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. సో ఈ సిసిఈ విధానాన్ని January 30, 2012 అయితే 8వ తరగతి వరకు ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ సిసిఈ విధానాన్ని January 13, 2012. అయితే వంటవాడు వంటను రుచి చూస్తే అది నిర్మాణాత్మక మూల్యాంకనం. వంట అయిపోయిన తర్వాత అతిథి ఆ వంటను రుచి చూస్తే అది సంగ్రహణాత్మక మూల్యాంకనం అన్నారు రాబర్ట్ స్టేక్స్. అంతే కదా, మనం బోధన జరిగే టైంలో బోధన జరుగుతూ ఉన్నప్పుడు పరీక్షిస్తే అది నిర్మాణాత్మక మూల్యాంకనం. ఆ బోధన అయిపోయిన తర్వాత చేస్తే అది సంగ్రహణాత్మక మూల్యాంకనం.
సో ఆయన ఏమన్నారంటే వంటతో పోల్చారనమాట. వంటను అంటే వంట వండుతూ ఉన్నప్పుడు రుచి చూస్తే అది నిర్మాణాత్మక మూల్యాంకనం అని, అదే వంటను వంట అయిపోయిన తర్వాత అతిథులు రుచి చూస్తే దాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అన్నారు రాబర్ట్ స్టేక్స్. ప్రజెంట్ అయితే స్కూల్స్ లో ఈ CCEని 2 విధాలుగా అయితే నిర్వహిస్తున్నారు. ఒకటి నిర్మాణాత్మక మూల్యాంకనం, 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం వచ్చేసి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం వచ్చేసి సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. సో దీని మీద మనకి ప్రీవియస్ లో ఒక బిట్ వచ్చింది. సమ్మేటివ్ అనేది ఏ పదం నుంచి వచ్చింది అనేసి, సమ్ అనే పదం నుంచి వచ్చింది అనమాట. సో అది ఇక్కడ ఇచ్చారో లేదు, ఎస్ ఇచ్చారు. సమ్మేటివ్ అనే పదం సమ్ అనే పదం నుంచి ఉత్పన్నమైంది. సో దీనికి టోటల్ లెర్నింగ్ అని అర్థం. సో ఈ బిట్టు లాస్ట్ ప్రీవియస్ లో వచ్చింది అనమాట, ప్రీవియస్ స్టేట్ లో వచ్చింది. సో ఫార్మేషన్ అనే పదం నుంచి ఉత్పన్నమైంది. దీని అర్థం వచ్చేసి ఫార్మేషన్ అనే పదం నుంచి దీని అర్థం వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ అని. సో ఇవి వచ్చేసి ఒక విద్యా సంవత్సరంలో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది 4 సార్లు అయితే నిర్వహిస్తారు. FA1, FA2, FA3, FA4. సో అదనమాట. సో మనకి FA4 వచ్చేసి ఫిబ్రవరిలో. నెక్స్ట్ ఇందులో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. సో ఈ 4గిట్లో మనకి పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలకి 10 మార్క్స్, పిల్లలు రాసిన అంశాలు కూడా 10 మార్క్స్, ఇంకోటి ప్రాజెక్టు పరీక్షకు కూడా 10 మార్క్స్, లఘు పరీక్షకు మాత్రం 20 మార్క్స్. సో 10 మార్క్స్ కన్నటికి పర్సంటేజ్ వచ్చేసరికి 20% అవుతుంది. సో 20 మార్క్స్ 40% అనమాట. సో ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు కూడా ఒకే రకమైన సాధనాలు అనేవి ఉంటాయి. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో అన్ని సబ్జెక్టులకి ఒకే రకమైన సాధనాలు అనేవి ఉంటాయి. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. సో 10, లఘు పరీక్షకి 20 మార్క్స్. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ అనేది సమ్ అనే పదం నుంచి ఉత్పన్నమైంది. దీని యొక్క అర్థం టోటల్ లెర్నింగ్ అని అర్థం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇయర్కి 2 సార్లు సమ్మేటివ్, SA1, SA2. SA1 అక్టోబర్లో, SA2 వచ్చేసి మార్చిలో జరుగుతుంది. మనకి గణిత విద్యా ప్రమాణాలు అయితే 5 ఉన్నాయి కదా. సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, నెక్స్ట్ అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృష్టీకరించడం. సో ఇక్కడ సమస్య సాధనకైతే మనకి 25 మార్క్స్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడానికి అయితే 10 మార్క్స్, వ్యక్తపరచడానికి 5 మార్క్స్, అనుసంధానానికి 5 మార్క్స్, ప్రాతినిధ్యపరచడం, దృష్టీకరణకు కూడా 5 మార్క్స్. సో సమస్య సాధనకు ఒకటే 25 మార్క్స్. సో దీని భారత్వం వచ్చేసి పర్సంటేజ్ వచ్చేసి 50%. సో 10 మార్క్స్కి 20%, 5 మార్క్స్కి 10%. అయితే ఈ గణిత శాస్త్రానికి ఈ విద్యా ప్రమాణాలను ఎవరు సూచించారు అంటే APSCF 2011. సమస్య సాధనకు ఒకటి ఎక్కువ 25 మార్కులు, ఇంకా కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం 10, వ్యక్తీకరించడానికి 5, అనుసంధానానికి 5, ప్రాతినిధ్యపరచడం, దృష్టీకరణకు కూడా 5 మార్కులు. నెక్స్ట్ సైన్స్ విద్యా ప్రమాణాలు 6. విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేకరణ, ప్రాజెక్టు, పఠన నైపుణ్యం, నమూనాలు, లాస్ట్ది ప్రశంస, విలువలు, జీవన వైవిధ్యం పట్ల స్పృహ. సో ఇందులో మనకి విషయ అవగాహనకి 20 మార్క్స్, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలకు వచ్చేసి 5 మార్క్స్, సమాచార సేకరణ ప్రాజెక్టుకి ఒకటే 10 మార్క్స్, మళ్ళీ పఠన నైపుణ్యం, ప్రశంసకు వచ్చేసి సేమ్ 5 మార్క్స్ ఇచ్చారు. సో 20 మార్క్స్ అంటే 40%, 10 మార్క్స్ అంటే 20%, 5 మార్క్స్ అంటే 10%. సో విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, విషయ అవగాహనకు వచ్చేసి 20 మార్క్స్, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాల క్షేత్ర పర్యటనలకి 5 మార్క్స్, ఇంకా సమాచార సేకరణ ప్రాజెక్టుకి వచ్చేసి 10 మార్క్స్, పఠన నైపుణ్యం, ప్రశంసకు వచ్చేసి 5 మార్క్స్, 10%. సో ఇది సైన్స్కి, పర్సనల్ విజ్ఞానానికి సంబంధించిన విద్యా ప్రమాణాలు, వాళ్ళకి దానికి కేటాయించిన మార్కులు, పర్సంటేజ్ అనమాట. నెక్స్ట్ ఈ గ్రేడ్ అనే పదం గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రేడ్ అనే పదం లాటిన్ భాషలోని గ్రేడస్ అనే పదం నుంచి గ్రహించడం జరిగింది. గ్రాడ్యూస్ అనగా మెట్టు అని అర్థం అనమాట, గ్రాడ్యూస్ అనగా. సో ఇంకోటి విద్యా ప్రమాణాల భారత్వం అంటే మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి సంబంధించి ప్రాథమిక స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఎన్ని మార్కులు కేటాయించారు అంటే విద్యా ప్రమాణానికి ఎన్ని మార్కులు కేటాయించారు, దాని భారత్వం ఏంటిది అనేది కూడా చూసుకోవాలి. సో మనకి ప్రీవియస్ స్టేట్లో ఇచ్చినారనమాట. సో అవి ఇంపార్టెంట్, వాటిని కూడా చూసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అభ్యసన మదింపు అనేది అభ్యసనం కోసం మదింపు, అభ్యసనంతో పాటు మదింపు, అభ్యసనం యొక్క మదింపు అని ఉన్నాయి కదా. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ డేట్లో అడుగున్నారు. సో వాటిని కూడా చూసుకోవాలి. ఈ CCEని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, విద్యా హక్కు చట్టం 2009 ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టాలని కోరడం జరిగిందనమాట. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో అయితే 3 పదాలు నిరంతరం, సమగ్ర, మూల్యాంకనం అనేవి ఉంటాయి. నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రయోజనాలు: అభ్యసనం కోసం మదింపు, అభ్యసనంతో పాటు మదింపు, అభ్యసనం యొక్క మదింపు. సో అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రయోగశాల, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, దాని ప్రయోగశాల, ఇంకా తర్వాత బోధనా ప్రణాళికలు చూసేసి తర్వాత సైన్స్ ఉపాధ్యాయుడు, సోషల్ ఉపాధ్యాయుడు గురించి
చదివితే అయిపోతుంది తర్వాత. సో అదండి ఇవాళ వీడియో అయితే. సో చూసారు కదా వీడియో. మీరు కూడా ఆర్ఆర్బీకి ఎవరైనా అప్లై చేస్తుంటే మీకు కూడా ఇంటిమేషన్స్ వచ్చుంటే కామెంట్స్లో తెలియజేయండి, ఓకేనా. సో అదండి ఇవాళ వీడియో అయితే చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.